పెడితే పాస్ అయిందా లేదా? ఇలా మా పిల్లలు ఐఐటీలో 1,30,000 జీతం. అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు. దట్ ఈస్ ది ప్రాక్టీస్ ఆఫ్ ది ఏది యూపీఎస్. ఇవాళ నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. నేను 3 సార్లు కలిసిన 84 మంది ఆకలి కలిసి అయ్యా మా జనాభాలు ఎక్కువ చెప్పినట్టు మినిస్టర్ అడిగిన. అదేవిధంగా కులగన ఇవాళ కులగన జరుగుతుంది. కానీ జనగణ మాత్రం జనగణలో మా పేరు లేకపోతే ఇది తెలంగాణలో ఏ విధంగా అన్యాయం జరిగిందో దానికంటే హైయెస్ట్ మంది ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కులగన కలిస్తే 55% అన్నారు. 55% అన్నటువంటి జనానికి దేశం మొత్తంలో చూస్తే 60% ఉన్నాం. ఏది బీహార్ లో నితీష్ కుమార్ చేస్తే 62% వచ్చింది. కనుక 60% ఉన్న జనానికి ఎందుకు నువ్వు అన్యాయం చేస్తున్నావు? కేవలం మీకు హిందూ దేశమే కావాలా? భారతదేశంలో హిందువులు ఉండవు, హిందువులలో అన్ని కులాలు ఉన్నాయి కదా. దేశ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అన్ని కులాల కొట్లాడిండ్రు బాబు. కేవలం హిందువులే కాదు, ముస్లింలు, పార్టీలు అందరూ కొట్లాడిండ్రు. ఇవాళ నువ్వు హిందూ దేశం చేయాలో మీ తపన, మీ ఆలోచనలో మార్పు రావాలి. అందుకు మీకు రాదు కాబట్టే ఇవాళ కులగణలో బీసీలకు నోరు నొక్కేస్తున్నారు, అన్యాయం చేస్తుంది. కాబట్టి నేను డిసైడ్ అయిపోయిన లెటర్ రాస్తున్నా. 10వ తేదీన మరి ఆంధ్రకు వస్తున్నాడు. కాబట్టి ఆ లోపల ఈ కులగణ చేర్చకపోతే నేను తెలంగాణ గురించి ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు చేశారు. మా బీసీల గురించి ప్రాణ త్యాగానికంటే రెడీ. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ చేస్తాను లెటర్ రాస్తున్నా. అదిగిన లోపల వచ్చి కులగణ అందులో చేస్తే ఎస్సీఎస్టీతో పాటు అదర్స్ అంటారా? మేము అదర్స్ ఓట్లు వేసేది కదా. మా కులం లేదా? సాగలోడు ఉన్నాడు, మంగళోడు ఉన్నాడు, ఒడ్డలోడు ఉన్నాడు. మమ్మల్ని ఎందుకు మహిళలలో కూడా కేవలం అగ్ర కులాల మహిళలు కలిసి ఎట్లాడి మా ప్రియాంక గాంధీ కొట్లాడింది, రాహుల్ గాంధీ కొట్లాడిండు. మా ఉద్దేశం ఏంటి? పేదవాడికి కూడా న్యాయం జరగాలి, పేద మహిళ కూడా రాజ్యాధికారంలో పాల్పంచుకోవాలని. అందుగురించి మనం కలిసినాం. కానీ కంగ్రాచులేషన్ చెప్పా. ఇవాళ ఒకటే దారి నరేంద్ర మోడీ ఓబీసీ అయినా ఓబీసీలో కేసు చేస్తున్నారు. కాబట్టి అగ్ర కులాల్లో పుట్టినట్టు రాహుల్ గాంధీ ఆలోచనలను అప్రిషియేట్ చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రధానమంత్రి కావాలని ఆయన కోరిక. అదేవిధంగా అందరి కోరిక ఒకటి. అందుకుంటే మన తెలంగాణలో ఫస్ట్ మీటింగ్ నువ్వే చేసినావు. దేశంలో ఎవరు చేయలేదు కులంగన. దానికి 55% బీసీలు అని చెప్పినావు. కనుక రాహుల్ గాంధీని ఇవ్వాలి, బహిరంగ సభ పెట్టాలి, మన శక్తితో చూపించాలి. ఆ తర్వాత రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతాడు. తప్పనిసరిగా ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనేది నా ఆలోచన, నా తపన. నేను పార్టీ మన యహా జీనా యహా అని